లిగమెంట్ అంటే మన రెండు ఎముకల మధ్యలో ఒక కనెక్షన్ అనమాట. మన బాడీలో చాలా మూవ్మెంట్స్ ఉంటాయి, సో స్టెబిలిటీ ఉండాలి. ఆ స్టెబిలిటీ కోసం కొన్ని సాఫ్ట్ టిష్యూ అంటే కండరాలు ఉంటాయి విచ్ విల్ హోల్డ్ ద బోన్స్ టుగెదర్ అండ్ గివ్ స్టెబిలిటీ. యాక్సిడెంట్స్లో, స్పోర్ట్స్లో, మామూలుగా ఇంట్లో కూడా పడిపోతే ఫ్రాక్చర్ అవ్వచ్చు, లేకపోతే అంటే ఎముకకి ఫ్రాక్చర్ అవ్వచ్చు, బోన్స్ మధ్య లిగమెంట్స్కి టేర్ అవ్వచ్చు. సో మోస్ట్లీ ట్విస్టింగ్ ఇంజురీస్లో లిగమెంట్స్ టేర్ అవుతాయి. దాంట్లో కూడా మోకాల దగ్గర కొన్ని కామన్లీ ఇంజర్డ్ లిగమెంట్స్ ఉంటాయి. దాన్ని యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ACL అని పేరు ఉంటుంది. ఈ లిగమెంట్ టేర్ అవ్వడం వల్ల పేషెంట్కి మామూలుగా పెయిన్తో పాటు ఒక ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఇన్స్టెబిలిటీ అంటే మామూలుగా స్టాండింగ్లో, వాకింగ్లో ప్రాబ్లం ఉండదు, కానీ సడన్గా ట్విస్టింగ్, టర్నింగ్, రన్నింగ్, జంపింగ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఒక లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో మనం ఫీలింగ్ ఆఫ్ గివింగ్ వే అంటాము, అంటే ఇంబ్యాలెన్స్. సో ఒక భయంలా ఉంటుంది. సో పేషెంట్స్ ఏం చేస్తారు, ఆ యాక్టివిటీస్ కంట్రోల్ చేస్తారు. జస్ట్ దే విల్ రిస్ట్రిక్ట్ దెమ్సెల్వ్స్, వాకింగ్, స్టాండింగ్ అట్లా చేసి కంటిన్యూ అవుతారు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పేషెంట్స్కి అర్థమైపోతుంది దట్ ఏదో తప్పు ఉంది, మనం మోకాల్లో స్టెబిలిటీ లేదు. సో దట్స్ అన్ ఇండికేషన్ దట్ ACL అంటే మోస్ట్ కామన్లీ ఇంజర్డ్ లిగమెంట్, అక్కడ ACL ఇంజురీ ఉంది. సో అప్పుడు యాజ్ డాక్టర్స్ మేము ఎగ్జామిన్ చేసి ఒక MRI తీసి ఆ MRIలో మాకు అర్థమైపోతుంది, సరే దిస్ ఈజ్ అన్ ACL ఇంజురీ, దానికి మనం ట్రీట్మెంట్ ఏం చేయాలో చెప్తాం. ACL ఈజ్ అ లిగమెంట్ విచ్ విల్ నాట్ బీ ఏబుల్ టు హీల్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే ఏంటి, మనం రెస్ట్తో, ఫిజియోథెరపీతో, ఇంజెక్షన్స్తో అది ట్రీట్మెంట్ చేయలేము. కంప్లీట్ ACL టేర్ ఉంటే సర్జరీ ఒక్కటే ఆప్షన్ ఉంటుంది. కానీ ఆ బ్యూటీ ఆఫ్ దట్ సర్జరీ ఈజ్ అది ఓపెన్ సర్జరీ కాదు. అంటే ఏంటి, మొత్తం మోకాలు ఓపెన్ చేసి ఒక 15 సెంటీమీటర్స్ కట్, నీ రిప్లేస్మెంట్ లాంటి సర్జరీలో ఎట్లా మేము మొత్తం మోకాలు ఓపెన్ చేసి సర్జరీ చేస్తాం, అట్లా దీంట్లో ఉండదు. ఇది కీ హోల్ సర్జరీ ద్వారా చేస్తాము. అంటే ఆర్థ్రోస్కోపీ, ఆర్థ్రో అంటే జాయింట్, స్కోపీ అంటే కెమెరాస్ పెట్టి విజువలైజేషన్. చాలామంది ల్యాప్రోస్కోపీ విని ఉంటారు. కడుపులో చేస్తే దాన్ని ల్యాప్రోస్కోపీ అంటాము, జాయింట్స్లో చేస్తే దాన్ని ఆర్థ్రోస్కోపీ అంటాము. సో అలాంటి ప్రొసీజర్ చేసి మినిమల్ చిన్న చిన్న కట్స్తోనే వేరే కొత్త లిగమెంట్ మీ బాడీ నుంచి తీసుకొని ఆ ప్లేస్లో పెట్టేస్తాము. సో దట్ మళ్ళీ దీన్ని ACL రీకన్స్ట్రక్షన్ అంటాము. సో ద హోల్ న్యూ ACL ఇస్ ఫార్మ్డ్ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని యాక్టివిటీస్ మళ్ళీ చేయవచ్చు. ఎస్పెషలీ స్పోర్ట్స్. ఇప్పుడు చాలామందికి స్పోర్ట్స్లోనే ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్, కబడ్డీ, దీంట్లో ఈ ఇంజురీస్ అవుతూ ఉంటాయి. అండ్ దోస్ పీపుల్ ఆఫ్టర్ గెటింగ్ ఆపరేటెడ్, ఆఫ్ కోర్స్ టైం పడుతుంది. ఫస్ట్ 1 మంత్ కొన్ని రోజులు వాకర్తో నడవాలి, తర్వాత మెల్లిమెల్లిగా వాకర్ వదిలేసి ఫ్రీగా నడవచ్చు. 3 మంత్స్ తర్వాత ఫాస్ట్ వాకింగ్ చేయొచ్చు, 5 to 6 మంత్స్ తర్వాత జాగింగ్ చేయొచ్చు, 9 మంత్స్ తర్వాత రన్నింగ్ చేయొచ్చు. రఫ్లీ 1 year తర్వాత హై లెవెల్ యాక్టివిటీ, స్పోర్టింగ్ యాక్టివిటీ కూడా వెళ్ళొచ్చు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద సర్జరీ. అపార్ట్ ఫ్రమ్ ACL, అదే మోకాల దగ్గర కొన్ని ఇంకా కామన్లీ ఇంజర్డ్ లిగమెంట్స్ ఉంటాయి. దాన్ని వెనకాల PCL అంటాము, సైడ్స్లో MCL, LCL అట్లా వేరే లిగమెంట్స్ ఉంటాయి. బట్ ACL ఇస్ ద మోస్ట్ కామన్. ఈ ACLతో పాటు మన ఎముకల మధ్యలో, థై బోన్, లెగ్ బోన్ మధ్యలో మెనిస్కస్ అని ఒక గుజ్జు లాంటివి ఉంటుంది. ఈ మెనిస్కస్ ఇస్ బేసికలీ షాక్ అబ్జార్బర్. ఇప్పుడు ACL ఇంజురీస్తో పాటు ఈ మెనిస్కల్ ఇంజురీస్ కూడా ఒక అసోసియేషన్. అంటే ఇది అవుతే ఇది కూడా అవ్వచ్చు. ఈ మెనిస్కస్ టేర్స్ రకరకాలు ఉంటాయి. దాంట్లో మెయిన్లీ 2 మెనిస్కస్ మనకి, లోపల వైపు మీడియల్ మెనిస్కస్ అంటాము, బయట వైపు లాటరల్ మెనిస్కస్ అంటాము. ఆ టేర్ వల్ల మనకి ఒక పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈ మెనిస్కల్ టేర్స్ ACL అసలు కట్ అవుతే రిపేర్ ఛాన్స్ ఉండదు. బట్ ఈ మెనిస్కస్ టేర్ ఉంటే కూడా ఆటోమేటిక్ హీలింగ్ ఛాన్స్ ఉంటుంది బాడీకి. బట్ సమ్ టేర్స్ విల్ నాట్ హీల్. అండ్ దానికి ఇప్పుడు ACL లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడే అదే కెమెరా సిస్టమ్తో మేము ఆ మెనిస్కస్ కూడా రిపేర్ చేసి పెడతాం. సో స్పెషల్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి, ఇంప్లాంట్స్ వస్తాయి. ఆ టేర్ని మనం రిపేర్ చేసి దాని తర్వాత అకార్డింగ్ టు దట్ రీహాబిలిటేషన్ చెప్తాం. అంటే ఏంటి, ACL ఒకటే ఇంజురీ ఉంటే ఫాస్ట్ రీహాబిలిటేషన్ చేయవచ్చు. ACLతో పాటు మెనిస్కస్ ఇంజురీ కూడా ఉంటే అదే రీహాబిలిటేషన్ కొంచెం స్లో డౌన్ అవుతుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months, 6 months, 9 months అన్నీ ఈక్వల్ అయిపోతాయి. అండ్ ఆల్ దీస్ పేషెంట్స్ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్.